away. ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోతూ ఉన్నావు. That's because you're a dead Christian. ఎందుకంటే నువ్వు మృతమైన క్రైస్తవుడు. And you refuse to do anything for Jesus Christ. ప్రభువు కొరకు ఏ పనిని చేయడానికి నువ్వు ఇష్టపడలేదు, వాటన్నిటిని తృణీకరించావు. Dead Christians refuse to act. ఈ విధంగా మృతమైనటువంటి క్రైస్తవులు క్రీస్తు కొరకు పని చేయడం అన్న విషయాన్ని వారు తృణీకరిస్తారు. You see, a dead Christian's fellowship in church is not based on spirituality at all. అదే విధంగా మృతమైనటువంటి క్రైస్తవులు సంఘంలో ఉన్నటువంటి వారితో సహవాసం చేసేటప్పుడు కూడా ఆత్మీయ జీవితానికి సంబంధించినటువంటి ప్రమాణాలు ఏవి ఉండవు వారి దగ్గర. Why do they fellowship with other Christians? ఇతర క్రైస్తవులతో ఈ మృతమైన క్రైస్తవులు ఎందుకు సహవాసం చేస్తారు? They try to cultivate a group around them. ఎందుకంటే వారి చుట్టూ కూడా వారి లాంటి వ్యక్తులనే వారు సమకూర్చుకొని ఒక బృందాన్ని తయారు They చేసుకుంటారు. try to transform them into their likeness. ఈ మృతమైనటువంటి వారు వారి వల్లనే ఇతరులను కూడా చేయడానికి గాను ఈ విధంగా సహవాసం చేస్తూ ఉంటారు సంఘం. They are feathering their own nest. ఏమంటారంటే ఒకే జాతి పక్షులు ఒక గూటికి చేరినట్టుగా మిగతా వారిని కూడా ఆ విధంగా తయారు చేస్తూ ఉంటారు. Why? ఎందుకని? Because if there is any trouble, they'll have a gang for themselves. ఎందుకంటే ఈ మృతమైన క్రైస్తవులు ఏదైనా తప్పు చేసి ఏదైనా సమస్య వారికి వచ్చినప్పుడు ఒకరికి ఒకరు సహాయం చేసుకోవడానికి గాను ఒక గ్యాంగ్ని వారు తయారు చేసుకుంటారు. This happens especially in established churches. ప్రత్యేకంగా ఇవి పెద్ద పెద్ద సంఘాల్లో ఏవైతే ఇప్పటికీ స్థిరపడి ఉన్నాయో ఆ సంఘాల్లో జరుగుతున్నాయి. No spirituality in their fellowship. వారి సహవాసంలో ఏ విధమైన ఆత్మీయత ఉండదు. If they're watching a cricket match, ఒకవేళ వారు క్రికెట్ మ్యాచ్ చూస్తూ oh, you should see their enthusiasm. అప్పుడు చూడాలి మనం వారికి ఉన్నటువంటి ఆసక్తిని. They will be sitting on the edge of their seats, వారి సీట్లో చివరగా కూర్చుంటారు, listening to every word the commentator is speaking. కామెంటేటర్ చేస్తున్నటువంటి ఆ కామెంటరీ అంతా కూడా ప్రతి మాటను వింటూ ఉంటారు. And if anybody comes and asks something, they'll say, shut up, I'm listening to the commentary. ఎవరైనా వచ్చి ఏమైనా అడిగినట్లయితే వెంటనే చెప్తారు, ఆగండి మీరు నోరు మూసుకోండి మేము కామెంటరీ వింటున్నాం అంటారు. When he hits a six, he'll get up from his seat and shout and cheer for his team. సిక్స్ కొట్టగానే వారు లేచి నిలబడి వారి సీట్లో నుంచి గట్టిగా అరుస్తూ Oh, ఉంటారు. what devotion. ఎంత భక్తి కనబడుతుందో చూడండి. Oh, what enthusiasm. వారిలో ఎంత ఆసక్తి కనబడుతుందో But చూడండి. when they come and sit in the church, కానీ వారు సంఘానికి వచ్చి కూర్చున్నప్పుడు they look like a wooden chair. ఎట్లా కనబడతారంటే వారు ఒక చెక్కతో చేయబడినటువంటి కుర్చీలాగా కనబడతారు. They have the life of a wooden chair. ఒక వుడెన్ చైర్ కి ఏ విధమైన జీవం ఉందో వీరిలో కూడా అదే విధమైన Looking at జీవం the ఉంటుంది. watch, when will he finish? వారు ఎప్పుడు సమయం చూస్తూ ఉంటారు, ఎప్పుడు అయిపోతుందా, ఎప్పుడు వెళ్ళిపోవాలా. Somebody is giving a testimony. Oh, how long is he giving a ఎవరైనా సాక్ష్యం testimony? చెప్తుంటే ఇంకా ఎంత సమయం చెప్తారు ఈ Why సాక్ష్యం? so many songs? ఎందుకు ఇన్ని పాటలు పాడడం ఎందుకు Is it సంఘంలో? necessary? ఇది అవసరమా? Oh, this, that. They always find fault. చాలు ఒకటి రెండు పాటలు సరిపోతాయి కదా, ఇది అవసరమా నా ప్రశ్నలు అడుగుతూ ఉంటారు. If the preacher says something that blesses their heart, they will not open their mouth and say amen. ప్రసంగికుడు వాక్యం చెప్తూ వారిని ఆశీర్వదించేటువంటి పలుకులు పలికినప్పుడు వారు హృదయంలో నుంచి ఆమేన్ అని Even చెప్తారు. when we are singing songs about heaven and glory, there is no change in that wooden face. ఆ పరలోకానికి సంబంధించినటువంటి పాటలు మనం పాడుతూ ఉన్నప్పటికీ కూడా ఆ చెక్క కుర్చీలాగా ఉన్నటువంటి వారిలో ఎటువంటి చలనం ఉండదు. Death is reigning in the heart. ఎందుకంటే వారి హృదయంలో మరణం అనేది వారిని పరిపాలన చేస్తుంది. You ask them to pray, they will not pray. వారిని ప్రార్థన చేయమని అడగండి, వారు ప్రార్థన చేయరు. Death. ఎందుకంటే వారు మృతమయ్యారు. They come to church for none of these things. ఇటువంటి పనులు చేయడానికి మాత్రం వారు సంఘానికి రావడం You లేదు. know why they come? ఎందుకు వస్తున్నారో Or తెలుసా? you know వారు? why they are like that? వారు ఎందుకని అలా ఉన్నారో తెలుసా? Most of them are not listening also to what the preacher is saying. ఎందుకంటే ప్రసంగికుడు చెప్తున్న వేటిని